తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకడం. నేను ప్రసాద్. జగన్ని వదలని 11. సో ఈ 11 మరలా ఎందుకు వస్తుంది, ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చింది అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను. దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న 11 సీట్లు వచ్చినాయి కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 11 జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఎన్నికల ఫలితాల్లో వచ్చిన సీట్లు అవి. ఆయనకి మరి ఏ ముహూర్తాన వచ్చినాయో ఆ 11 అనే నెంబరు ఇక ఎక్కడికి వెళ్ళినా 11 అనేదే ఒక పరిపాటిగా మారిపోయింది. అదే నెంబర్ ఎదురవుతూ ఉంది. చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి సమయం 11 అయిందన్నా కానీ ఒక ఇరిటేట్ అయిపోతారేమో, ఆ రకమైన పరిస్థితి. సో ఎందుకు ఏంటి అంటే, మామూలుగా దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటారు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అన్నారు, ఇది తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల్లో 23 స్థానాలు వచ్చినాయి కాబట్టి, సో 23 ఆయన లాక్కున్నారు. సో అట్ ద సేమ్ టైం ఎంతమందిని అయితే మా ఎంపీలను కూడా లాక్కున్నాడో ఆ 3. సో అందుకని 3 ఎంపీ స్థానాలు మాత్రమే గెలుచుకున్నారని చెప్పేసి ఇదంతా భగవంతుడి స్క్రిప్ట్ అన్నారు. సో భగవంతుడి స్క్రిప్ట్ ఒక్క చంద్రబాబు నాయుడు గారికి అప్లై అయిద్దా? ప్రతి ఒక్కరికి అప్లై అయిందిగా. సో అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అది అప్లై అయిందేమో. 2024 ఎన్నికల్లో ఆయనకి 11 స్థానాలు వచ్చినాయి. అప్పటికే ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు 11 గుర్తుంచుకోండి. సో 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 9 ఈడీ కేసులు ఉన్నాయి. సో ఎట్టకేలకు ఆయనకి 11 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. ఇక దాని తర్వాత ఈ 11 ఏంటా అంటే తాజాగా జరిగిన పరిణామాలు. అదేంటి అంటే, ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన దాంట్లో 11 మంది అరెస్ట్ కాబట్టారు. కోర్స్ నిన్న 12వ వ్యక్తి వచ్చారు, అది వేరే విషయం. సో నిన్నటి వరకు కూడా 11 మంది. సో ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి నిన్న ఒక వ్యక్తి అరెస్ట్ కాబడటం జరిగింది. ఎవరో వ్యక్తి అంటే వరుణ్ కుమార్. ఇతను సికింద్రాబాద్ వాసి, బీటెక్ చదివాడు. సో తదనంతరం ఇక ఈ లిక్కర్ దాంట్లో మొత్తానికి ఎంటర్ అయ్యాడు, ఎవరి ద్వారానో కానీ. సో నాకు తెలిసి ఈశ్వర కిరణ్ కుమార్ ఉన్నాడు కదా, తన ద్వారానే ఎంటర్ అయ్యాడు అన్నట్లుగా సమాచారం. ఆ తర్వాత రాజకేశ్వర రెడ్డికి పరిచయం చేయటం ఇదంతా జరిగింది. సో ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే బయటపడుతుంది అని చెప్పేసి అన్నారు, వీళ్ళందరూ కూడా దుబాయ్ తరలించారు కదా. సో మొత్తానికి ఈ లుకౌట్ నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీసులు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక తప్పదో రావాల్సిందే అని చెప్పేసి నిన్న దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చారండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆయన ఒక వాంగ్మూలం ఇచ్చాడు. ఆ వాంగ్మూలను ఆధారంగా చేసుకొని తనిఖీలు చేపడితే మరలా ఇక్కడ 11 వచ్చింది. వీళ్ళు దొంపలు లేక ఎక్కడికి వెళ్ళినా కానీ 11 తప్పట్లేదు ఏందిరా నాయన అనే పరిస్థితి. చివరికి హైదరాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో అతనిచ్చిన వాంగ్మూలం ప్రకారంగా చెక్ చేస్తే 12 పెట్టెలు లభ్యమయ్యాయి. అందులో 11 పెట్టెల్లో డబ్బు, ఇంకో పెట్టెలో డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఆ 11 పెట్టెల్లో 11 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఈ వరుణ్ కుమార్ అనే వ్యక్తి నిన్న వాగ్మూలం ఇచ్చాడు కాబట్టి ఆ ఫామ్ హౌస్లో తనిఖీ చేయటం, ఆ యొక్క డబ్బు అనేది బయటపడింది. మరి ఇట్లాంటి డబ్బు ఇంకెన్ని చోట్ల, ఎన్ని డెన్నుల్లో ఏ రకంగా దాచుంచారో ఎవరికి తెలియదు ఇంకా. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నిన్న 11 కోట్లు బయటకు వచ్చిన తర్వాత ఇక సోషల్ మీడియాలో మామూలుగా చాలా యాక్టివ్గా ఉంటారు కదా యూజర్స్ అందరూ కూడా, ఇక తగులుకున్నారు. ఇక ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 11 వదలట్లేదు, నేను వీడని నీడను నేనే అన్నట్టుగా, లేదా వదల బొమ్మాలి వదలాలని చెప్పేసి ఏదో అరుంధతి సినిమాలో ఉంటుంది చూసారా డైలాగు, ఆ తరహాలో ఆయన్ని 11 వెంటాడుతానే ఉంది. పోనీ ఇది కూడా స్క్రిప్ట్ ప్రకారంగా ఎవరైనా కావాలని 11 కోట్లు పెడతారా? పెట్టే ఆస్కారం లేదుగా. సో వీళ్ళు ఆ ప్రకారంగా మరి ఎందుకు దాచారో ఏంటో, కర్మ కొద్దీ అక్కడ 11 కోట్లే ఉన్నాయి. అది 10 కాదు, 12 కాదు. సో ఆ 11 కోట్లే ఉన్నాయి. ఇప్పుడు ఆ వరుణ్ కుమార్ని నిన్న అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ విషయం బయటపడింది. ఒకవేళ నిన్న అతను అదుపులోకి తీసుకోకపోతే ఆ 11 కోట్లు అలాగే అక్కడే ఉంటాయిగా. సో ఇలా ప్రజల రక్త మాంసాలతో ఆ డబ్బుని వీళ్ళు వసూలు చేసుకొని చివరికి ఎక్కడెక్కడ దాస్తున్నారో కూడా వాళ్ళకే తెలియట్లా, ఆ రకమైన పరిస్థితికి తీసుకెళ్లారు. సో ఇక్కడ పేద ప్రజలు వాళ్ళ కష్టంతో వాళ్ళేదో మద్యం సేవిద్దామని చెప్పేసి అక్కడికి వెళితే ఆ రకంగా వాళ్ళ రక్త మాంసాలను పిండేసి చివరికి డబ్బులతో ఇలా విలాసవంతంగా ఎక్కడ పడితే అక్కడ దాచేయటాలు. అది అట్టపెట్టెల్లో దాస్తారా, అండర్గ్రౌండ్లో దాచిపెట్టుకుంటున్నారా, లేదా ఆ కుబేరా సినిమాలో లాగా పెద్ద పెద్ద కబోర్డులో దాచిపెట్టుకుంటున్నారా, ఏం జరుగుతుంది? ఒక్కసారి అధికారం ఇచ్చిన దానికి గాను
ఈ రకంగా దోచేసుకొని ఎక్కడికక్కడ దాచిపెట్టేసుకొని చివరికి వాళ్ళ జీవితాలు పాడైపోయినాయిగా, నాశనం అయిపోయినాయిగా. ఇప్పుడు ఆ కుర్రవాడు తరుణ్ కుమారా ఎవరు, అతను జీవితం, అతని భవిష్యత్తు ఏంటి? సర్వనాశనమే కదా. ఇంకెక్కడికైనా వెళ్ళి ఇదిగో నేను ఉద్యోగం చేసుకుంటానంటే ఎవరైనా ఉపాధి ఇస్తారా? ఎవరో. ఆ రకమైన పరిస్థితి. ఐఐటిఎన్లు సైతం బలిపశువులుగా మార్చేశారు. సో ఇలా ఎంతమందికి ఉపాధి లేదంటే ఈ రకమైన ఉపాధి కల్పించి చివరికి వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసేలాగా చేశారు. పైగా దీనికి మళ్ళీ ఇంక ఏదేదో చెబుతూ ఉంటారు, మేము వచ్చిన తర్వాత ఇది చేస్తాం, మేము వచ్చిన తర్వాత ఇది చేస్తామని. ముందు వీటి నుంచి ఎవరు రక్షిస్తారు? ఓ ప్రక్కన సాక్ష్యాధారాలతో సహా ప్రతి ఒక్కటి రుజువు అవుతుందిగా. పోనీ ఏదో వేగ్గా తీసుకెళ్ళిపోయి అధికారం ఉంది కదా అని అరెస్ట్ చేసే లెక్కైతే ఇంతకాలం వేచి ఉండరు కదా. సో మొత్తానికి ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఒక శాపం అనాలా, ఒక కర్మ అనాలా, ఏమని అనాలి? ఇవాళ ఒకటి కాదు కదా, ఏ విషయంలో తీసుకున్నా కానీ చివరికి గవర్నర్ గారు కూడా గుర్తొచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. అది సతీ సమేతంగా వెళ్ళి పరామర్శ. మరి ఆ పరామర్శకి వెనకాల కారణం ఏంటి? పరామర్శ చేస్తే ఎవరైనా ఓ 10 నిమిషాలు పావుగంట మాట్లాడతారు, ఏమంటే ఉభయ కుశలేపటి అన్నట్టుగా అన్ని విషయాలు తెలుసుకోవడానికి. ఏ రకంగా ఉంది ఏంటి, సరే జాగ్రత్తగా ఉండండి, పళ్ళు పలహారాలు తీసుకెళ్ళిస్తారు, అయిపోయింది. గంట సేపు మాట్లాడితే ఖచ్చితంగా రాజకీయ అంశాలు రాకుండా ఉంటాయా? ఆ రాజకీయ అంశాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా లిక్కర్ కుంభకోణం బయటపడుతుందనే సంగతి, వాళ్ళ దాకా వచ్చేసిందనే సంగతి కూడా తెలుసు కదా. సో ఇప్పుడు ఈ 11 కోట్లు ఈ హైదరాబాద్లో ఫామ్ హౌస్లో లభించిందేనా? ఇంకా ఎక్కడెక్కడ ఎంతెంత దాచిపెట్టారు ఆ విధంగా ఇప్పుడు అన్నీ కూడా బయట పెట్టాలంటే ఇంకెంతమంది వాంగ్మూలాలు ఏమేమి ఇస్తారు ఏంటి? సో ఇప్పుడు ఈ డబ్బు ఒకటే కాదండి, ఈ లిక్కర్ స్కామ్లో ఏదో నిందితులు దొరికిపోయారు, మనం ఏదో అరెస్ట్ చేద్దామంటే సరిపోదు, రికవర్ చేయాలి ఖచ్చితంగా. అది ఎన్ని వేల కోట్లైనా సరే రికవర్ చేయాల్సింది. లేకపోతే వీళ్ళందరికీ స్థిరాస్తులు గట్టిగానే ఉండేగా, రికవర్ చేసేయండి, ప్రజలకి న్యాయం చేయండి. అలాగే ఎవరెవరైతే అనారోగ్యాలు పాలైపోయారో ఆ కుటుంబీకులు లేదా కొంతమంది మరణించిన వారు ఉంటారు, ఆ కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఆదుకోవాలి అంటే ఇక్కడ రికవర్ చేయండి ముందు. సో ఆ విధంగా రికవర్ చేయాలి. కానీ ఇప్పుడు వీళ్ళని శిక్షిస్తే సరిపోతుందా? అది జగన్మోహన్ రెడ్డి గారు అంటారా, లేకపోతే ఇంకోరు అంటారా, రాజకేశ్ రెడ్డా, మిథున్ రెడ్డా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డా, ఎవరైనా కావచ్చు. సో వాళ్ళని అరెస్ట్ చేయడం, శిక్షించడం ఒకటే కాదు, ఖచ్చితంగా దాని వెనకాల వాళ్ళ వెనకాల ఆస్తులు ఏమేమి ఉన్నాయో అవన్నీ రికవర్ చేయాలి. ఒకవేళ డబ్బు లభించకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెబుతూ ఉంటాడు, కావాలని రాజకీయ కక్ష ఈ రకం చేస్తున్నారు, బయటకు రాగానే మీ అందరంతా తెలుస్తాను, మీ పేర్లు రాసుకుంటున్నాను అంటారు. సో వాళ్ళు ప్రక్కన తప్పు చేశారు అని సాక్ష్యాధారాలతో నిరూపించి చూపిస్తూ ఉంటేనే ఆ ప్రకారంగా మాట్లాడుతున్నారు అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళకి చట్టం పట్ల ఎంత గౌరవం ఉందో, ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి. సో ప్రక్కన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరో ప్రక్కన మిథున్ రెడ్డి, ఈ ఇద్దరు రాజకీయ నాయకులు ఎప్పుడైతే అరెస్ట్ కాబడ్డారో ఇక జగన్మోహన్ రెడ్డి గారికి డౌట్ వచ్చేసింది. నో డౌట్ ఇక నెక్స్ట్ వికెట్ నాదే అని చెప్పేసి ఆయన డౌట్ వచ్చిందేమో తెలియదు, కానీ గవర్నర్ గారు గుర్తుకు రావటం. అదేవిధంగా నిన్న మీటింగ్ పెట్టారు చూసారా, ఏదైతే పిఏసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ అని చెప్పేసి ఉండదు కదా, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అని చెప్పేసి నిన్న మీటింగ్ పెట్టుకున్నారు. ఆ కమిటీలో ఆయన చేసిన వ్యాఖ్యల వెనకాల దాదాపుగా ఇక ఇప్పుడు నేను లోపలికి వెళ్ళిపోతున్నాను అనే సూచన ప్రాయంగానే అక్కడ వాళ్ళకి తెలియజేసినట్లుగా చాలామంది అభిప్రాయపడుతున్నారు. సరే అది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది రేపు అరెస్ట్ చేసేటప్పుడు ఏమైనా సరే దాన్ని బట్టి అర్థం చేసుకుంటారేమో. కానీ ఇక్కడ చెబుతున్న దాని ప్రకారంగా అయితే ఒకదాని తర్వాత ఒకటి అంశాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సాక్షాత్తు డబ్బులతో సహా నోట్ల కట్టలు కూడా బయటపడింది కదా, మరి దీనికి ఎలా డిఫెండ్ చేసుకుంటారు? ఓహో, కూటమిలో నాయకులే కొంతమంది కావాలని అట్టపెట్టెలో డబ్బులు పెట్టేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత వరుణ్ కుమార్ రాగానే అది అతనే చెప్పాడని చెప్పేసి వాంగ్మూలం ఇలా క్రియేట్ చేసేసి ఆ డబ్బులు చూపిస్తున్నారని అంటారా? ఏమో అలా అన్నగానే ఆశ్చర్యపడతారులా. ఎందుకంటే వీళ్ళు నారాసుర రక్త చరిత్ర అప్పుడే రాసేసి చక్కగా సాక్షులు వేసేసారు కదా. వివేకానంద రెడ్డి గారి హత్య కేసును పట్టుకొని నారాసుర రక్త చరిత్ర అని బాబు గారి చేతిలో గొడ్లు పెట్టేశారు కదా, ఆ తరహాలో. సో ఎటు నుంచి ఎటైనా మార్చేయచ్చు, ఏదైనా చేయొచ్చు అనే విధానంలో మాట్లాడచ్చు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా అక్కడ దొరికిపోయినా కానీ లేదు మాయ కాదు, మాకు సంబంధం లేదు అని చెప్పి చెబుతారా? లేదు, ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా డబ్బులు సంపాదిస్తే అక్కడ ఎందుకు దాచిపెట్టారు? ఆ కుర్రోడు వచ్చి నాకు ఎందుకు బయటపడాల మరి? సో ఇలా అనేక రకాలైన ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన పరిస్థితి, ఆవశ్యకత అయితే వైసీపీ నాయకుల పైన ఉంది. సరే, ఇప్పుడు ఇంతకీ ఇన్ని చేసినా ఇన్ని దొరికినా కానీ ఇంకా రాజకీయ కక్షే కుట్రే అని చెప్పేసి అనే కొంతమంది మూర్ఖులు ఉన్నారంటే
ఇక మన సమాజంలో ఎంతకంటే సిగ్గుచేటు ఏముంటుంది చెప్పండి. సో ఎనీహౌ మొత్తం మీద కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఆ 11 అనేది నేను వీడను నీడను నేనే అన్నట్లుగా వెంటాడుతూనే ఉంది. మరి చూద్దాం ఈ 11 ఎంతటితోనే ఉంటుందో, ఇంకెన్ని 11 బయటపడతాయి అనేది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.